జగన్ హయాంలో సాక్షి పత్రికకు ఇష్టారీతిన దోచిపెట్టిన వైనంలో అప్పటి ఐఎన్పీఆర్ కమిషనర్గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకే 371 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఇది మొత్తం ప్రకటనలో 43% అని ఎఫ్ఐఆర్లో ఏసీబీ వెల్లడించింది. సాక్షి కోరిన దానికి మించి టారిఫ్లు ఖరారు చేశారని, తద్వారా క్విడ్ ప్రోకో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది. జగన్ ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా పనిచేసిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనల జారీలో, బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రిక, టీవీ ఛానళ్లకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. 2019-24 మధ్య సాక్షి పత్రికకే 371.12 కోట్ల ప్రకటనలు జారీ చేశారని తేల్చింది. మిగిలిన అన్ని టీవీ ఛానళ్లకు కలిపి 26.71 కోట్లు విలువైన ప్రకటనలు ఇవ్వగా, వాటిలో సాక్షితో పాటు వైసీపీ అనుకూల ఛానళ్లుగా ముద్రపడ్డ వాటికి 16.17 కోట్ల ప్రకటనలు జారీ చేసినట్టు నిర్ధారించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఛానళ్లకు, పత్రికల్లో ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని గుర్తించింది. సాక్షి మీడియా గ్రూప్లో పనిచేస్తున్న సిబ్బందిని పెద్ద సంఖ్యలో అడ్డదారుల్లో ఐ&పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్లలో ఉద్యోగులుగా నియమించినట్టు పేర్కొంది. ఈ మేరకు విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ సెప్టెంబర్ 14నే కేసు నమోదు చేసింది. అది తాజాగా వెలుగులోకొచ్చింది. ఐపీసీ 120B అవినీతి నిరోధక చట్టంలోని 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఏపీ మీడియా ఫెడరేషన్, ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆర్. దిల్లీబాబురెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపి ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిలో ప్రధాన నిందితుడుగా విజయ్ కుమార్ రెడ్డిని పేర్కొన్న ఏసీబీ వివరాలు తెలియని మరికొందరిని చేర్చింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వొద్దని తన కింది సిబ్బందికి విజయ్ కుమార్ రెడ్డి మౌఖికంగా ఆదేశాలిచ్చారని ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఈటీవీ ఆంధ్రప్రదేశ్కు 2021 నుంచి 2023 మధ్య ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. పెండింగ్ ప్రకటనల బిల్లుల చెల్లింపులోనూ ఈ ఛానళ్లను పరిగణలోకి తీసుకోలేదంది. తమకు 3.95 కోట్ల బిల్లులు చెల్లించాలని టీవీ5 ఛానల్ 2022లో హైకోర్టును ఆశ్రయించినా పట్టించుకోలేదని, 2019-24 మధ్య ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రకటన ఇవ్వలేదని పేర్కొంది. జగన్ ప్రభుత్వ హయాంలో మొత్తం 859.29 కోట్ల విలువైన ప్రకటనలు పత్రికలకు ఇవ్వగా, అందులో సాక్షికే 371.12 కోట్లు అంటే 43% ప్రకటనలు ఇచ్చారని వెల్లడించింది. బిల్లుల చెల్లింపులోనూ సాక్షికే ప్రాధాన్యమిచ్చారని, వారికే బిల్లులు చెల్లించాలని కింది అధికారులకు విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఈనాడుకు భారీగా బిల్లులు బకాయి పెట్టారని వెల్లడించింది. వార్తాపత్రికలు, వాణిజ్య ప్రకటనల టారిఫ్లు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించగా, నిందితుడు విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా తన అధ్యక్షతన 2019 జూలై 11న కమిటీ సమావేశం నిర్వహించి సాక్షి టారిఫ్ను బాగా పెంచేశారంది. ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో ఆ నిర్ణయాలను మళ్లీ తానే ఆమోదించేశారని తెలిపింది. ఆ కమిటీ సాక్షి కోరిన ధరలకు మించి టారిఫ్లు సిఫార్సు చేస్తే వాటిని గుడ్డిగా ఆమోదించేశారని, రాష్ట్రమంతటికీ కలిపి సాక్షి యాజమాన్యం చదరపు సెంటీమీటరుకు 2,626 కోరగా, విజయ్ కుమార్ రెడ్డి 2,917 టారిఫ్గా నిర్ణయించారని వివరించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు 19.63 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది. విజయ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు ప్రభుత్వ ఉత్తర్వులకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని ఎఫ్ఐఆర్లో ఏసీబీ తెలిపింది. సమాచార పౌర సంబంధాల శాఖ పత్రికలకు విడుదల చేసే ప్రకటనలకు సంబంధించి 1984 జులై 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 431 విడుదల చేసిందని, పక్షపాతానికి తావు లేకుండా ప్రకటనలు ఇవ్వాలని అందులో స్పష్టం చేసిందని వెల్లడించింది. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదని, వాణిజ్య ప్రకటనలు జారీ చేసే క్రమంలో పత్రికల సర్క్యులేషన్ను పరిగణలోకి తీసుకుని అందరికీ అవకాశాలు కల్పించేలా చూడాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పేర్కొన్నాయని వివరించింది. సాక్షిలో పనిచేస్తున్న సిబ్బందికి విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ, ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో పొరుగు సేవల ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేశారని, తన అధికారాల్ని దుర్వినియోగం చేస్తూ మొత్తం 254 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నిబంధనలకు విరుద్ధంగా నియమించారని వెల్లడించింది. 137 మందిని డిజిటల్ కార్పొరేషన్లో, 117 మందిని ఐ&పీఆర్ విభాగంలో నియమించారని పేర్కొంది.
రిజర్వేషన్లు పాటించలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ నేతల సిఫార్సుల ఆధారంగా నియామకాలు జరిగాయని తెలిపింది. వారిలో సాక్షి సిబ్బంది చాలామంది ఉన్నారని స్పష్టం చేసింది.